నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1014 కోట్ల బడ్జెట్ ఆమోదించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన జయకేతనం సభ ప్రాంగణంలో జనసేన నాయకుల శ్రమదానం. శుభ్రపరిచిన పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వార్డులు, ఆసుపత్రి ఆవరణలో శుభ్రత కార్యక్రమం చేపట్టామని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమలు, ఈగలు రాకుండా ఉంటాయని, అనారోగ్యాలకు తావు లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ చక్రధర్, ప్రాణ హాస్పిటల్ చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ జయప్రద, హెడ్ నర్సులు మరియు సిబ్బంది, ఐసిటిసి నాగన్న, శిరీష, గీతా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి మరియు పొడి చెత్తతో వేరు చేయడం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1014 కోట్ల బడ్జెట్ను శనివారం నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం జడ్పీ సమావేశపు హాల్లో చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ను చర్చించి ఆమోదించారు. 2024-25 సంవత్సరానికి సవరించిన ఆదాయం 846.60 కోట్లు, సవరించిన వ్యయం 845.95 కోట్లతో 65 లక్షల మిగులుతో రివైజ్డ్ బడ్జెట్ను ఆమోదించారు. అలాగే రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలుపుకొని మొత్తం ఆదాయం అంచనా 1013.80 కోట్లు కాగా అన్ని పద్దుల క్రింద అంచనా వ్యయం 1013.10 కోట్లతో 70 లక్షల మిగులు బడ్జెట్ను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జడ్పీ సాధారణ నిధులు 28 కోట్లు, ప్రభుత్వం నుండి కేటాయించే శాలరీ గ్రాంట్లు 10.48 కోట్లు, నిర్దిష్ట ప్రయోజన గ్రాంట్లు 46.09 కోట్లు, డ్వామా గ్రామీణ నీటి సరఫరా ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంట్లు 922.39 కోట్లుగా ఉన్నాయి. కాగా జడ్పీ సాధారణ నిధుల నుండి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15% కేటాయింపు 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6% కేటాయింపు 1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15% కేటాయింపు 2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23% కేటాయింపులను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లా అధికారులు, వివిధ ప్రాంతాల జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు, మంత్రివర్యులకు, అలాగే జిల్లా అధికారులకు, నా తోటి జిల్లా జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, కోఆప్టెడ్ సభ్యులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా మండల పరిషత్ అధ్యక్షురాలు కీర్తిశేషులు శ్రీమతి పాలెపు లక్ష్మి గారు, ఎంపీటీసీ సభ్యులు పల్లం 1 3/3/25 తేదీన పరమావధించినందున వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభని 1 నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా సభ్యులను కోరుతున్నారు. ప్రభుత్వమే కాలేదండి. సొంత వనరుల అంచనా బడ్జెట్ 30 లక్షలుగా చూపమైంది. సవరించిన బడ్జెట్లో 25 లక్షలు మరియు 25-26 సంవత్సరం అంచనా బడ్జెట్లో 2,800 లక్షలు జిల్లా బడ్జెట్ సాధారణ